నేనైతే చెప్పాలి గురుగారు. అమ్మా మీరు మాతోటే మాట్లాడుతున్నారా? మీరు ఎవరితోటి మాట్లాడుతున్నారు మ్యూట్‌లో పెట్టేసాను. చెప్పండమ్మా. అడ్మిట్ చేసినాను. మళ్ళా మీరు మెట్ల పెట్టినారు. చెప్పండి. చెప్పండి. 20 సంవత్సరాలు గురుగారు నా పుట్టింటోళ్ళని దూరం చేసుకొని నేను. ఓకే. 20 సంవత్సరాలు. 20 సంవత్సరాల మించి వాళ్ళు ఉన్నారా? లేరా? నేనున్నానా? లేనా? అనేది కూడా వాళ్ళకి తెలీదు. ఎందుకంటే మా ఆయన్ని నేను ఇష్టపడి చేసుకొనొచ్చినాను. అది ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు. ఓకే. కానీ నిన్న జరిగిన సిట్యుయేషన్‌కి నేనే వండర్ అయినా గురుగారు. మా అన్న ఇక్కడ కర్నూలులో ఏదో పనుండి వచ్చినాడంట విజయవాడ నుంచి. నా షాప్ దగ్గరికి నేను షాప్ దగ్గరున్నాను చూసుకుంటున్నా. ఓకే. అయితే ఏంది మా అమ్మాయా? కాదా? అని డౌట్ తోటి అంత దూరం నుంచి చూస్తా ఉన్నాడంట. అంటే మీరు నేను షాప్ ఉన్నట్టు కూడా ఆయనకి తెలీదన్నమాట. అసలు నేనున్నానో లేనో కూడా వాళ్ళకి తెలీదు గురువుగారు. ఓకే. 20 20 సంవత్సరాలంటే చూడండింగ. మామూలు విషయం కాదు. కరెక్టే. ఓకే. ఆ! నేను మామూలుగా ఈ క్లాసులు అటెండ్ అయినప్పటి నుంచి నేను చెప్పుకుంటున్నాను. హుహు. ఒక్కసారన్నా నా ఊర్లో కనిపిస్తే బావుండు. ఎవరో ఒకళ్ళు కనిపిస్తే బావుండని యూనివర్స్‌కి చెప్పుకుంటూ ఒప్పనొప్పో చేసుకుంటా ఉన్నాను. ఓకే. నిన్న ఎందుకో చానా మనసు కష్టంగా అనిపిచ్చి పొద్దున పూట క్లాస్ విన్నాక అదే చెప్పుకుంటా ఉన్నాను. మా అన్న వచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు, నాతో మాట్లాడినందుకు విశ్వానికి కృతజ్ఞతలు అని చెప్పుకుంటూ ఉన్నాను. కరెక్ట్‌గా 11 అయింది గురువుగారు. 11 అయింది టిఫిన్ అంతా అయిపోయింది. ఇంక నేను కూర్చొనున్నాను. హ్మ్. డౌట్‌గా దగ్గరకొచ్చేసినాడు. వచ్చి మా అన్నని చూడంగానే నేను గుర్తుపట్టేసిన. అన్న అని చెప్పేసంటే, "అరే చిన్నోడా నువ్వా? కాదా?" అని డౌట్‌తో నిలబడినారా ఇంతసేపు నుంచి? నేను నిలబడి కూడా పావుగంట అయింది ఆడ అనంటే, "నేనంత గమనించలేదన్నా" అని చెప్పేసి ఇంక మా అన్నని పట్టుకొని గట్టిగా ఏడ్చేసిన గురువుగారు. షాపు దగ్గర అందరూ "ఏమైంది? ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు?" అట్లా అంటే ఇంగా చెప్పుకొని మా అన్ననే చెప్తున్నాడు. 20 సంవత్సరాలయింది దీని మొఖం చూసి మేము. ఎంత గారాబంగా పెంచుకున్నామో ఇట్లా చేసుకొని ఇట్లా వచ్చేసి ఈరోజు ఈ పరిస్థితికొచ్చింది. ఆ! అనని ఇంగ ఏమేమో మాట్లాడేసి ఆళ్ళెట్టున్నారు, ఈళ్ళెట్టున్నారు, అమ్మోళ్ళెట్టున్నారు అన్నీ మాట్లాడినాను. హ్మ్. ఇంగ ముందు గురుగారికి మీకు చెప్పుకున్నాను, యూనివర్స్‌కి చెప్పుకున్నాను. నాకింత గొప్ప అవకాశాన్ని మాకు కలగజేసినందుకు విశ్వానికి కృతజ్ఞతలన్నీ చెప్పుకుంటూ ఇంగ మా అన్నని తీసుకొని ఇంటికి పోయిన గురువుగారు నేను. "ఏందిరా నువ్వేనా ఇట్లా ఉన్నది? ఈ పొజిషన్‌లో ఉన్నవేంది? అసలెట్లున్నావు? ఏం కథ? ఆయనేమైనాడు? ఇట్లా హ్మ్. చేసుకొని ఇంత కష్టం వచ్చినా గూడా మాకు పుట్టిల్లు గుర్తు రాలేదా నీకు?" అంటే, నాకు అప్పట్లో ఉన్న కోపం ఎక్కువ గురువుగారు. ఏందంటే, వాళ్ళే నన్నొద్దనుకున్నారు గదా! నేనెందుకు పోవాలా అన్న ఇగో. ఆ ఇగో పోయినాకనే పుట్టిల్లంటే ఏందో గుర్తొచ్చింది గురువుగారు నాకు. ఇది ఒప్పనొప్పో చేసుకోవటం వల్ల జరిగిన మిరాకిల్ గురువుగారు నాకు. 20 సంవత్సరాలంటే మాటలు గాదు గురువుగారు అసలకి. వాళ్ళకి నేను దొరకడము, వాళ్ళు మళ్ళా నాకు దొరకడము. అప్పటికప్పుడు మాట్లాడేసి మళ్ళా ఒక 50,000 చేతిలో పెట్టి, ఆ! ఏ ఇబ్బందున్నా గూడా ఫోను చెయ్యి నాన్న అట్లా చేయకుండా ఉండొద్దు. నాన్నోళ్ళు వదిలేసినా నేనైతే నిన్నొదలను అని చెప్పేసి ఇంగా చాలా సేపు ఓదార్చి నా బిడ్డని మాట్లాడి, ఆ! ఇంత జరుగుతున్నా గూడా మేము గుర్తు రాలేదారా నీకు? పుట్టిల్లు గుర్తు రాలేదా? అని మా అన్న బాధపడి, నేను బాధపడి చానా వరకు సంతోషాన్ని అందుకోలేకపోయాను గురువుగారు నన్నైతే. సూపర్. గొప్ప మిరాకిల్ అంటే నాకదే పుట్టిల్లు నుంచి వచ్చినారు అనంటే అది నాకు చెప్పలేనంత ఆనందం అయిపోయింది నిన్నైతే. థాంక్ యూ గురుగారు. మీకైతే నాకు ఒక్కొక్క అవకాశాన్ని నాకు తీసుకొచ్చి నా దగ్గర పెడుతున్నందుకైతే మీకైతే హ్యాండ్స్ అప్ గురుగారు. దీనికైతే నేను సంతోషానికి ఇంగా ఆనందానికి హద్దులు లేవన్నట్టు అయిపోయింది. థాంక్ యూ గురుగారు. థాంక్ యూ. థాంక్ యూ.